అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకా ఎప్పుడు పెడతారు, ఇంకా ఎంత టైం కావాలి, సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా ఇంకెందుకు ఎలక్షన్స్ పెడతలేరు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఈ నెల 24వ తారీఖు లోపు ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు ఏందనేది ఒక డేట్ ప్రకటించాల్సిందే, సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాల్సిందే. మీకు తెలుసో తెలియదో రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగుసుడుతోటే ఎలక్షన్స్ పెట్టాలి. అది మీకు తెలుసా తెలియదా? మరి ఎందుకు లేట్ చేస్తుర్రు, ఇష్టానుసారంగా ఎందుకు వ్యవహరిస్తుర్రు, ఎలక్షన్స్ పెట్టుకోకపోతే మేము ఒప్పుకోము, మీరు డేట్ ప్రకటించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసినారు. రేవంత్ రెడ్డిని నిలదీసేటటువంటి కార్యక్రమం చేసినారు. రేవంత్ అన్న బాధ ఏంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతనే చిన్న ఎలక్షన్స్ పెట్టుకుందాం, ఈ ఉప ఎన్నికల కంటే ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడితే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పడుతుందేమో, కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ని గెలిపించుకున్నాం అనుకో, నవీన్ యాదవ్ ఇంపాక్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా పడతాయి. అరే అంత పెద్ద జూబ్లీ హిల్స్లోనే కాంగ్రెస్ పార్టీలు గెలిచిరట, సో మనం కూడా కాంగ్రెస్కే ఓటేయాలి, మంచో చెడో అధికార పార్టీనే ఉండాలి, అధికార పార్టీ ఉంటేనే మనకి ఏమైనా నిధులు వస్తాయి, పథకాలు వస్తాయి, కాబట్టి అధికార పార్టీకి వేద్దామనే ఆలోచనలు పబ్లిక్ కూడా రావాలి కదా. అందుకు రేవంత్ అన్న ప్లాన్ చేసాడు. కానీ జూబ్లీ హిల్స్లో సీన్ మొత్తం రివర్స్ కనబడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ కనబడుతున్నది, కాంగ్రెస్ కొంత డౌన్ఫాల్ అయింది, ఇక బీజేపీ అటర్ ఫ్లాప్, ఆ విధంగా జూబ్లీ హిల్స్లో కనబడుతున్నది. సరే ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రీ ప్లాన్ తోటి ఉన్నాడు, ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఏం చేయాలనేది రేవంత్ అన్న దగ్గర ఒక మొత్తం ప్లానింగ్ డేటా ఉంది. ఆ ప్లానింగ్ డేటా ప్రకారమే రేవంత్ అన్న ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రైట్, ఫస్టే మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ ఆస్తులు అడుగుతలేను, వీడియోలు ఎట్లన్నా చూస్తారు కదా, లైక్ కూడా కొట్టుర్రి. అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, నేను ఇంకా బలంగా వీడియోలు చేస్తా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, వాస్తవాలు మీ ముందట పెడతా. రైట్గా టాపిక్లో పోయేటటువంటి కార్యక్రమం చేద్దాం. హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చెప్పారు అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి మాట, ఇంకెప్పుడు పెడతారు, ఇంకెంత టైం కావాలి మీకు, అసలు మీరు ఏమనుకుంటారు, మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుద్దాం అనుకుంటారు అని చెప్పి హైకోర్టు చాలా గట్టిగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, ప్రశ్నించడం కాదు, అసలు రేవంత్ అన్న ఎందుకు లేట్ చేస్తుందో అడగాలి, ఫస్ట్ రేవంత్ అన్న దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాలి, ఎందుకు ఇంత డిలే అవుతుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ లేక సంవత్సరం దాటిపోయింది, 2024కు సంబంధించిన వ్యవహారంలోనే ఖతమైపోయారు, 2025 ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, దాదాపు ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2 నెలలే ఉంది, ఇంకా మళ్ళీ ఈ సంబంధించినటువంటి 2025 కూడా కంప్లీట్ అవుతుంది. మరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా సర్పంచులు గతిలేరు ఊళ్ళే, ఎంపీడీసీ జెడ్పీడీసీ గతిలేరు ఊళ్ళే, ఇంకెప్పుడు పెడతారు ఎలక్షన్స్. చాలామంది ఆశావాహులు వెయిట్ చేస్తారు, ఎప్పుడు పెడతారు అని చెప్పి. చాలామంది సెక్రటరేట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెక్రటరేట్లు వాళ్ళే చూసుకుంటారు, మొత్తం గ్రామ పంచాయతీ వాళ్ళే ఇబ్బంది పడుతారు, వాళ్ళ దగ్గర నిధులు లేవు, పైసలు లేవు, ఎట్లా నడపాలో తెలుస్తుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. సర్పంచ్లకు బ్యాక్ ఎండ్ వాళ్ళు మొత్తం చూసుకుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళే సర్పంచ్ అయిపోయారు. ఏ రైట్ టాపిక్లోకి పోతే, ఇగో హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పినటువంటి మాట, ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీ ప్రకటించాలి, ఈ నెల 24వ తేదీలోపే ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీ ప్రకటించాల్సిందే, ప్రకటించి తీరాల్సిందే అని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి మాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఈ ప్రకారం పంచాయతీల కాల పరిమితి ముగిసిన 6 నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 ఈ ప్రకారం అట, పంచాయతీకి సంబంధించినటువంటి కాలం ముగిసినాక, అంటే సర్పంచ్లకు సంబంధించిన పదవీ కాలం ముగిసినటువంటి 6 నెలల్లోనే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెట్టాలి. మరి ఎందుకు పెడతలేరు అనేది హైకోర్టు ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి మాట. మరి ప్రభుత్వం దగ్గర నుండి ఏం రెస్పాన్స్ వస్తుంది, రేవంత్ అన్న ఏం మాట్లాడతాడు, రేవంత్ అన్న ఏం చెప్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ అన్న దగ్గర ఏ రెస్పాన్స్ లేదు, ఎందుకంటే రేవంత్ అన్నే అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అన్న కేటీఆర్ని ఇలా పొట్టుపోటు తిడుతున్నాడు, ఇది రహమత్ నగర్కి సంబంధించిన మీటింగ్లో అక్కడిక్కడ కేటీఆర్ చెత్తనా కొడుకని తిడుతున్నాడు. గట్లా తిడతారా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి? ఏం మాట్లాడుతున్నాడో రేవంత్ అన్నకి అర్థమవుతలేదు, రేవంత్ అన్న బ్యాలెన్స్ కోల్పోతున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రైట్గా ఇంకో ముచ్చట మాట్లాడుకుంటే, తాము బీసీ రిజర్వేషన్ల పట్ల మాత్రమే అభ్యంతరం తెలిపాం, ఆ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు, హైకోర్టు చెప్పినటువంటి మాట. కేవలం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో మాత్రమే మేము అభ్యంతరం వ్యక్తం చేసినాం తప్ప ఎలక్షన్స్ పెట్టొద్దని చెప్పలే. ఎలక్షన్స్ పెట్టుకోండి, కానీ పాత పద్ధతి ప్రకారమే పెట్టండి,
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50% రిజర్వేషన్లు దాటకుండా కేసీఆర్ ఎలక్షన్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరేమో 69% రిజర్వేషన్ అని చెప్తున్నారు కదా. సో మీరు 50% రిజర్వేషన్ ప్రకారమే ముందుకు పోండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో హైకోర్టు చెప్పినటువంటి మాట 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినారు. ఇక అట్లా చెప్పుడుతోటే రేవంత్ అన్న మొత్తం సైలెన్స్ అయిపోయిండు. హైకోర్టు మాకు రిజర్వేషన్లకు యాక్సెప్ట్ చేయలేదు, మాకు మొత్తం రాజ్యాంగంలో ఆర్టికల్ ఏమైనా పొందుపరచలేదు, తర్వాత మాకు సంతకాలు పెడతలేరు, గవర్నరు బిల్లు మీద సంతకం పెడతలేడు, రాష్ట్రపతి గవర్నరు ఇద్దరు సంతకాలు పెడతలేరు అని చెప్పి రేవంత్ అన్న సైలెన్స్ అయిపోయిండు. ఇప్పుడు హైకోర్టు చెప్తున్న మాట ఏంది, బీసీ రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారాన్ని అడ్డుకున్నాం తప్ప ఎలక్షన్ని మేము అడ్డుకోలేదు. ఎలక్షన్స్ పెట్టుకోమని చెప్తున్నాం, పాత పద్ధతుల ప్రకారమే ఎలక్షన్స్ నిర్వహించమని చెప్తున్నాం, ఎందుకు నిర్వహిస్తలేరు అని చెప్పి హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. బీసీ రిజర్వేషన్ గ్రామాలను పక్కన పెట్టి మిగతా గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎన్ఈసి అట. ఎన్ఈసి అంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఎన్ఈసి చెప్తే మరి హైకోర్టు ఏం చెప్పారు అనేది కూడా మాట్లాడుకుంటే ఎన్ఈసి ఏం చెప్పిందట అంటే, మేము ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిరో, ఈ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్, ఈ గ్రామంలో బీసీ రిజర్వేషను, ఈ గ్రామంలో ఎస్టీ రిజర్వేషను, ఈ గ్రామంలో జనరల్ అని ఉంది చూడు, ఈ రిజర్వేషన్లు ఉన్నటువంటి గ్రామాలను పక్కన పెట్టి జనరల్ గ్రామాలకు ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఏది ఎన్ఈసి చెప్పిరట. ఎన్ఈసి చెప్పినటువంటి మాటకు హైకోర్టు ఏం చెప్పిరంటే, అలా విభజించి నిర్వహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు. అట్లా విభజించి పెట్టొద్దు, పెడితే అందరికి ఒకటేసారి పెట్టాలి, ఈ గ్రామానికి ఒకసారి పెడతాం, ఆ గ్రామానికి ఒకసారి పెడతాం అంటే కుదరదు, అటు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు, అందరికి ఒకటేసారి ఎలక్షన్స్ పెట్టాలి, ఎలక్షన్స్ జరగాల్సిందే అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ రేవంత్ అన్న చేస్తున్నటువంటి ప్రయత్నం ఎక్కడ ఫలిస్తలేదు, మొత్తం ఫెయిల్ అయిపోయింది రేవంత్ అన్న. ఈ నెల 24వ తేదీ లోపు ఎన్నికల తేదీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ. హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. ఈ నెల 24వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులలో మీరు ఎన్నికల తేదీ ప్రకటించాల్సిందే, ఎన్నికల తేదీ ప్రకటించకపోతే నెక్స్ట్ మేము స్టెప్ తీసుకోవాల్సింది వస్తుందని చెప్పి హైకోర్టు చెప్తున్న మాట. మరి రేవంత్ అన్న ఎందుకు లేట్ చేస్తున్నా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమనంటే రేవంత్ అన్న రిజర్వేషన్ రావాల్సిందే, రిజర్వేషన్ రాకపోతే నడవదు, రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకు ఇయ్యరు అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే మొన్న 3 ఎమ్మెల్యేలు ఒక మంత్రి పోయినప్పుడు ఖర్గే వాళ్ళకి చెప్పిండట, రేవంత్ రెడ్డి రిజర్వేషన్ విషయంలో రాహుల్ గాంధీని కూడా ఇన్వాల్వ్ చేసిండు, రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఏదో చేస్తా అని చెప్పడం వల్ల మనకు అన్ని వర్గాల ప్రజలు దూరం అయిపోయారు, బీసీలు దూరమయ్యారు, ఎస్సీలు దూరమయ్యారు, ఎస్టీలు దూరమయ్యారు, ఓసీలు దూరమయ్యారు, అన్ని వర్గాల జనం మనకు దూరం అయిపోయారు. కేవలం కారణం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, ఇష్టానుసారంగా వ్యవహరించడం. ఆల్రెడీ 69% రిజర్వేషన్ వర్కౌట్ కాదని రేవంత్ రెడ్డికి తెలిసినా కూడా నేను చేస్తా, కేసీఆర్ కంటే, చంద్రబాబు కంటే, కిరణ్ కుమార్ రెడ్డి కంటే, రోషయ్య కంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే నేనే గొప్ప ముఖ్యమంత్రిని అని అనిపించుకోవాలి, నేనే గ్రేట్ సీఎం అని చెప్పి అనిపించుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసిండు. సీన్ కట్ చేస్తే రేవంత్ అన్న ఫెయిల్ కూడా అవుతున్నాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా ప్రయత్నం చేస్తాడు, అందరికంటే నేనే గొప్ప, అందరికంటే నేనే మంచి వ్యక్తిని అని చెప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. కానీ రేవంత్ అన్న ఈ విషయంలో అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయాడు. రేవంత్ అన్నకి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. రేవంత్ అన్న ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో అర్థం కాక నిన్న రేహమత్ నగర్లో కేటీఆర్ అన్నటువంటి మాట బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ చెత్త ఉన్నది అంటారు, అది ఉన్నది అంటారు, మరి ఆ చెత్తనా కొడుకే కదా మంత్రి ఉన్నది, మరి అన్ని తీసుకుపోయి ఆ చెత్తకాడ కూర్చోబెడితే ఆ చెత్తగానికి తెలుస్తుంది అని చెప్పి కేటీఆర్ని ఇట్లా తిడుతున్నాడు రేవంత్ అన్న. ఫ్రస్ట్రేషన్, కోపం పెరిగిపోయింది రేవంత్ అన్నకు. ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. రేవంత్ అన్న అంత ఆగమాగం అవుతున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేస్తాను. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.